హాయ్ హలో అండి. నేనైతే ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. 5 మినిట్స్లో అయితే తయారు చేసేసుకోవచ్చు ఈ రెసిపీని. ఈ రెసిపీ ఏంటంటే బంగాళదుంప వంకాయ కలిపి కర్రీ మనం ఎలా చేసుకోవాలి అనేది. ఇదైతే 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. మనకి ఎంత త్వరగా వండేసుకోవచ్చు. ఏదైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ, లేకపోతే మనకు సడన్గా ఏదైనా వర్క్ తగిలి బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, మనకి వండుకోవడానికి పెద్దగా టైం లేనప్పుడు కానీ ఈ రెసిపీని అయితే మనం ట్రై చేయొచ్చు. బాగుంటుంది. దీంట్లోకి అయితే మనకు కావాల్సినవి అయితే ఆనియన్స్ కావాలి, పచ్చిమిర్చి, టమోటా, వంకాయ, బంగాళదుంపలు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి వేసుకున్న తర్వాత మనం చూసారా, ఇవన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకున్నాం. ఫస్ట్ పోపు సామాన్ వేసుకోవాలి. ఆయిల్ వేసి పోపు సామాన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోండి. అది కూడా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, టమోటాలు వేసుకోండి. ఆ తర్వాత మనం వంకాయలు, బంగాళదుంపలు కలిపే వేసేసుకోండి, పర్వాలేదు. అవి అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలపండి. ఒకసారి మిక్స్ చేయండి అన్నీను. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు, కారం, పసుపు అయితే యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత వాటర్ వేసి మీరు విజిల్స్ పెట్టేసేయండి. 3 విజిల్స్ పెట్టండి, సరిపోతుంది. 3 విజిల్స్కి అయితే బాగా బాయిల్ అయిపోతుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత కర్రీ కొంచెం దగ్గరికి అవుతుంది కదండి. దగ్గరికి అయినప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించుకునే ముందు గరం మసాలా పౌడర్ అయితే పైన కొంచెం చల్లుకోండి. కర్రీ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.